గ్రూప్ 1 యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా కంప్యూటర్స్‌కి సంబంధించిన అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. దీంట్లో ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు డిజిటల్ ఇండియాకు సంబంధించి 2 డైమెన్షన్స్‌లో క్వెషన్ అడిగేందుకు వీలుంటుంది. దీంట్లో ప్రధానంగా డిజిటల్ ఇండియా ప్రధాన విభాగాల గురించి రాయండి అని గాని, లేదా డిజిటల్ ఇండియాను గురించి రాయండి అని గాని, మరొక ఏరియాలో డిజిటల్ ఇండియా యొక్క మూల స్తంభాల గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ డిజిటల్ ఇండియాలో ప్రధాన విభాగాలుగా 3 రకాల విభాగాల గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా మూల స్తంభాలకు సంబంధించి 9 ఏరియాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో డిజిటల్ ఇండియా యొక్క ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే ఓరియంటేషన్ కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. సో, ఈ క్రమంలో డిజిటల్ ఇండియాను గురించి రాయమన్నా, లేదా డిజిటల్ ఇండియా ప్రధాన విభాగాల గురించి రాయమన్నా ఏ విధమైనటువంటి ఆన్సర్ ఓరియంటేషన్ ఉండాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, క్వెషన్ యొక్క స్ట్రాటజీని మనం డిజిటల్ ఇండియాను గురించి చర్చించండి. డిజిటల్ ఇండియాను గురించి చర్చించండి అని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం మనం ఉన్నది సాంకేతిక యుగం కదండీ! టెక్నాలజీ ఎరాగా మనం ఇక్కడ చెప్తున్నాం. సాంకేతిక యుగం. మరి సాంకేతిక యుగంలో సాంకేతికత సహాయంతో ప్రభుత్వం చేసేటటువంటి ఏ పథకమైనా కావచ్చు, సర్వీస్ అయినా కావచ్చు, అదేవిధంగా దాని యొక్క ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మరింత చేరువ చేసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయి అనేది కనుగొనాల్సి వస్తుంది నిత్యం. తమ యొక్క దైనందిన కార్యకలాపాల కోసం ప్రజలు ఇంకా కూడా కొన్ని సందర్భాలలో ఫిజికల్‌గా ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ క్రమంలో వారి యొక్క సాధారణ పనులను సైతం, అదేవిధంగా జీవన ఉపాధి కోసం చేసేటటువంటి ఉద్యోగాలను, ఇతరత్ర ఉపాధి మార్గాలను సైతం ఒక రోజో, ఒక పూటో పణంగా పెట్టాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో వారి యొక్క ఆదాయం అనేది కొంత తగ్గిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. సో, అలాంటి పరిస్థితుల నుంచి తప్పించడం కోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ప్రభుత్వం యొక్క పరిపాలనను కావచ్చు, ప్రభుత్వం అందించేటటువంటి సర్వీసెస్‌ను కావచ్చు, వీటన్నింటినీ ప్రజల ముంగిటికి తీసుకొని పోయేటటువంటి కార్యక్రమంగా దీన్ని చూస్తాం. అయితే ఇదే ఓరియంటేషన్‌లో గతంలో మనకు ఈ గవర్నెన్స్ ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఈ గవర్నెన్స్. దీంట్లో భాగంగా మీ సేవా సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి, అక్కడి నుంచి కొన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్‌లను పొందే విధానాన్ని కావచ్చు, లేదా కొన్ని లావాదేవీలు జరుపుకునేటటువంటి ఉద్దేశాలను కావచ్చు, ఆ సర్వీస్ సెంటర్స్‌కి అనేది అందించడం జరిగింది. మరి ఈ క్రమంలో డిజిటల్ ఇండియా రూపంలో మరి ఈ గవర్నెన్స్ ప్రణాళికలన్నీ ఏ విధంగా మారిపోయాయనే విషయాలను సైతం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రధాన విభాగాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. భారత ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేటటువంటి సదుద్దేశంతో భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా, ఒక మూవ్‌మెంట్‌లా చేపట్టడం అనేది జరిగింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో, ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా డిజిటల్ ఇండియా మాధ్యమంగా ప్రయోజనాలు పొందాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఈ కార్యక్రమాల అమలు కోసం అంతర్జాల మౌలిక వసతులను అభివృద్ధి పరిచి, అంటే ఇంటర్నెట్ కోసం ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనొచ్చు మనం. ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, అంటే ఏంటి? అంతర్జాలాన్ని అందించేటటువంటి సదుపాయాలను మనము విపరీతంగా, గణనీయంగా పెంపొందించాల్సి వస్తుంది. తద్వారా దేశ ప్రజలందరూ కూడా అంతర్జాల కనెక్టివిటీకి దగ్గరగా ఉండాలనేటటువంటి ఓరియంటేషన్ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే దేశవ్యాప్తంగా అంతర్జాల అనుసంధానతను పెంచి, దేశాన్ని సాంకేతిక రంగం సహాయంతో మరింత శక్తివంతంగా మార్చడం, తద్వారా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే డిజిటల్ ఇండియాకు సంబంధించి మనం ఒక ఈక్వేషన్‌ని చెప్పుకుంటామండి. దీన్ని మనం సింపుల్‌గా ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. అంటే ఏంటి ఇక్కడ? ఐటీ అంటే మొట్టమొదటి ఐటీ మనకిక్కడ ఇండియా టుడే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం. దీనిని సెకండ్ ఐటీ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రిఫర్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, ఇండియా టుడే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఏ విధంగా చేయాలి దీన్ని? ఇండియా టుమారో. ఇండియా టుమారో అంటే భవిష్యత్ భారతాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో మొత్తంగా మార్చేటటువంటి, సమూలంగా మార్చివేసేటటువంటి ఒక ప్రయత్నంగా డిజిటల్ ఇండియాను చూస్తాం. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో డిజిటైజేషన్ ద్వారా, అదేవిధంగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మరి వీటన్నింటిని కూడా మనము డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమాలుగా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే అనేక ప్రభుత్వ విభాగాలు కావచ్చు, మంత్రిత్వ శాఖలు కావచ్చు, తమ యొక్క సర్వీసెస్‌ని పౌరులకు అందించేటటువంటి క్రమంలో మొత్తం కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేసి వాటి ద్వారా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. మనకు అదేవిధంగా చూస్తే ఇప్పుడు చేపడుతున్నటువంటి టీశాట్ కార్యక్రమాలు సైతం మనకు డిజిటలైజేషన్ కార్యక్రమాలుగానే మనం ఇక్కడ గమనించాల్సి వస్తది. డిజిటల్ తెలంగాణలో అత్యంత సక్సెస్ అయినటువంటి కార్యక్రమాలలో టీశాట్ కార్యక్రమాలనేవి ముందున్నాయి కాబట్టి వీటన్నింటిని మనము ఈ రకమైనటువంటి ఓరియంటేషన్, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నింటిని మనము డిజిటల్ తెలంగాణ మరియు డిజిటల్ ఇండియా అనేటటువంటి అంశాలలో భాగంగా వీటిని మనము అక్కడక్కడ స్పృశించుకుంటూ పోతే మనకు ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అంతర్జాల సంబంధ మౌలిక వసతులను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసి భవిష్యత్తు భారతాన్ని డిజిటలీకరించేందుకు గాను డిజిటల్ ఇండియా కార్యక్రమము జూలై 1, 2015న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు 3. మరి వాటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొట్టమొదటి డిజిటల్ ఇండియా ప్రధాన విభాగంగా మనకి ఇక్కడ డిజిటల్ మౌలిక వసతుల కల్పన అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంత క్రితమే మాట్లాడుకున్నాం ఒక మాట ఏంటంటే, పట్టణ ప్రాంతాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ అంతర్జాల వసతులను కల్పించాలనేటటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో జనాభా అనేది అత్యధికంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. సో, ఇలా అధికంగా ఉన్నటువంటి జనాభాను ఆధారంగా చేసుకొని ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, తమ యొక్క పెట్టుబడులను అధికంగా పెట్టి పట్టణ ప్రాంతాలలో, తద్వారా వారు అధిక ఆదాయాన్ని పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం పట్టణ ప్రాంతాలకు సంబంధించి. మరి గ్రామీణ ప్రాంతాలలో జనాభా సాంద్రత పట్టణ ప్రాంతాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో. మరి ఆ క్రమంలో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని అక్కడ ప్రొవైడ్ చేయడం ద్వారా, టవర్స్ వేయడం ద్వారా కావచ్చు, ఓఎఫ్‌సి కేబుల్స్‌ని వేయడం ద్వారా కావచ్చు, వారు పెట్టుబడిని ఎక్కువ పెట్టాల్సొస్తుంది. కానీ ఆదాయం విషయానికొచ్చేసరికి గ్రామీణ ప్రాంతాలలో అందరూ సంబంధిత అంతర్జాల సేవలను ఉపయోగించుకుంటారా, పొందుతారా అంటే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది కొంత లేదు కాబట్టి, అష్యూరెన్స్ లేదు కాబట్టి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో నేటికి చూస్తే ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, టెలికాం సర్వీసెస్ కావచ్చు చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మరి ఈ పరిస్థితులను సమూలంగా మార్చివేయాలి అంటే ఉద్యమంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది రన్ కావాల్సొస్తుంది. దాంట్లో భాగంగా రూపొందించిందే మనకిక్కడ డిజిటల్ ఇండియా కార్యక్రమం. దీంట్లో భాగంగా డిజిటల్ మౌలిక వసతుల కల్పన ఇది పట్టణ ప్రాంతాలలో పెద్దగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో మనము మోడర్నైజేషన్ కావచ్చు, అప్‌గ్రేడేషన్ కావచ్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ డిజిటల్ మౌలిక వస్తువుల కల్పన అనేది గణనీయంగా పెరగాల్సి ఉంది. సో, ఇందుకు గాను పౌర సేవలను సత్వరం అందించేందుకు ప్రధాన మాధ్యమంగా వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావడం. ఇక్కడ మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా అంటే ఇప్పుడు అంతర్జాల సౌకర్యాలను అందించే క్రమంలో 2 పద్ధతులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి తంత్రి విధానము. దీన్నే మనము వైర్డ్ ప్రొసీజర్ అంటాము. ఇంకొకటి నిస్తంత్రి విధానము. వైర్లెస్ టెక్నాలజీ. వైర్లెస్ టెక్నాలజీగా మనం ఇక్కడ చూస్తాం. ఓఎఫ్‌సిస్ ద్వారా మనం ప్రస్తుతము బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. దీన్ని మనం తంత్రి విధానంలో అంతర్జాల సౌకర్యాలను కల్పించడం అంటాం. వైర్లెస్ విధానాల్లో భాగంగా సిమ్ కార్డ్స్ ద్వారా అంటే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా వైఫై రూటర్ల ద్వారా కావచ్చు అందించేటటువంటివి మనకి ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. వీటి ద్వారా వచ్చేటటువంటి అంటే ఒక మొబైల్ కనెక్షన్ ద్వారా గనక మనకు
అంతర్జాల సౌకర్యాలు అందుతూ ఉంటే వాటిని మనము నిస్తంత్రి విధానంలో పొందుతున్నట్లుగా భావిస్తూ ఉంటాం. అవసరాన్ని బట్టి 2 రకాలైనటువంటి మార్గాల ద్వారా మనం ఇక్కడ అంతర్జాల సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తాం. సో, మరి అలాంటి సందర్భంలో వేగవంతమైన అంతర్జాల సౌకర్యాలు కావాలి అంటే మనకు తంత్రి విధానమే శ్రేయస్కరము. నిస్తంత్రి విధానంలో అక్కడ ఉన్నటువంటి టవర్‌కి అందించినటువంటి కనెక్షన్స్ ఆధారంగా ఆ అంతర్జాలం యొక్క వేగం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి, మనకు ఓఎఫ్‌సి కేబుల్ల ద్వారా వచ్చే బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాల ద్వారానే నెట్ యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ప్రతి పౌరుడికి ఆజన్మాంతం ఏకైక డిజిటల్ గుర్తింపును అందించడం, నాణ్యమైన ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఆన్‌లైన్ సౌకర్యాలు కల్పించడము. సో, ఇది డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఆజన్మాంతం ఏకైక డిజిటల్ గుర్తింపు అంటే వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి తను మరణించే వరకు కూడా తన ఐడెంటిఫికేషన్ కోసం ఒక డిజిటల్ గుర్తింపు అనేది రావాలి. దీన్ని ప్రస్తుతం మనము ఆధార్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కావాలి అన్నా కూడా మనం ఆధార్ కార్డ్ గనక ఇచ్చినట్లయితే ప్రతి వ్యక్తికి ఒకటే ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్‌గా ఉంటుంది కాబట్టి సదరు ఆధార్ కార్డ్ నంబర్‌ల ద్వారా ఎన్ని కనెక్షన్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా వ్యక్తులు పొందడం జరిగింది అనేటటువంటి అంశాలలో మనం ఒక ఖచ్చితమైనటువంటి లెక్కలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆధార్ కార్డ్ ద్వారా వారికొక డిజిటల్ గుర్తింపును అందించడం అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూస్తే డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలను చేపట్టేందుకు దేశ ప్రజల మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ అనుసంధానతను ఆధారంగా చేసుకోవడం. ఇటీవల కాలంలో బ్యాంక్‌లో అకౌంట్ తీయాలి అంటే కంపల్సరీ ఆధార్ కార్డో, పాన్ కార్డో వీటితో పాటుగా మొబైల్ నంబర్‌ని కూడా మ్యాండేట్ చేయడం జరిగింది. కంపల్సరీ చేయడం జరిగింది. దాని ద్వారా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఎస్ఎంఎస్‌ల రూపంలో సకాలంలో మనకు అందేటటువంటి వీలుంటుంది. తద్వారా జరిగేటటువంటి ఫ్రాడ్‌లను మనం సకాలంలో నివారించడానికి సైతం అవకాశం ఉంటుంది. సో, ఈ క్రమంలోనే మనం చేసినటువంటి ఒక అనుసంధాన కార్యక్రమంగా జామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో జే అనేది జనధన్ యోజన. అదేవిధంగా చూస్తే ఏ అనేది ఆధార్ కార్డ్, ఎం ఫర్ మొబైల్. అంటే ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ పరిధిలోకి రావాలని, బ్యాంకింగ్ ఎకానమీ సంబంధించినటువంటి అంశాలలో అందరికీ అవగాహన ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా జనధన్ అకౌంట్ అంటే ఖాతాలను అందించడం జరిగింది. సో, ఈ జనధన్ యోజనకు ఆధార్ కార్డు, మొబైల్ మూడింటిని అనుసంధానం చేయడం ద్వారా ఏర్పడిందే మనకిక్కడ జామ్ అనేటటువంటి వ్యవస్థ. తద్వారా ఇక్కడ డిజిటల్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సర్వీసులు అందజేయడంలో కావచ్చు, పౌరులకు ఒక ఖచ్చితమైన అవగాహన రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా వీటిని మనము కామన్ సర్వీస్ సెంటర్స్ అంటాము. ఇక్కడ ప్రభుత్వ ఫలాలను సులభంగా అందుకునేలా చూడడం. అంటే ప్రభుత్వం అందించేటటువంటి సామాజిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ కూడా ఈజీగా అందుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం. ముఖ్యంగా చూస్తే ఈ ఉమ్మడి సేవా కేంద్రాలనేవి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి కాబట్టి ప్రజలు తమకు అనువైనటువంటి సమయాలలో గ్రామ పంచాయతీలను సందర్శించి ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా సంబంధిత ప్రయోజనాలు పొందేటందుకు అవకాశం ఉంటుంది. గతంలో అయితే ఖచ్చితంగా మండల కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ప్రస్తుతము సదరు సేవా కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి పోవడం అనేది జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీ లెవెల్‌లో మనకి సదుపాయాలు అందే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితం చేసుకోవడంలో ప్రజలకు అవగాహన పెంచడం. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అంటే ప్రజలందరికీ వినియోగించబడేటటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తాం. కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కేవలం మన మొబైల్‌లోనో, కంప్యూటర్‌లోనో లేదా బీరువాలలోనో భద్రపరిచినట్లయితే వాటిని ఎప్పుడు పడితే అప్పుడు మనము యాక్సెస్ చేసుకోవడానికి అనువుగా ఉండవు. వాటికి బదులుగా సంబంధిత డాక్యుమెంట్స్‌ని కొన్ని క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలలో నిక్షిప్తం చేసుకున్నట్లయితే అవి సుదూరంలో ఉన్నటువంటి సర్వర్‌లలో భద్రంగా నిక్షిప్తం కాబడతాయి. వాటిని మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే మనం యాక్సెస్ చేసుకునేటందుకు వీలుంటుంది కాబట్టి ఇటువంటి అంశాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందుకోసం డిజైన్ చేసినటువంటి ఒక సర్వీస్‌గా మనకిక్కడ డిజిలాకర్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆర్‌టీఏ అధికారులకు కావచ్చు, పోలీసు అధికారులకు కావచ్చు, ప్రభుత్వం నుంచి కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఖచ్చితమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది. ప్రజలు తమ యొక్క డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్, తమ యొక్క వెహికల్ యొక్క ఆర్‌సీ కార్డు ఇట్లాంటివి ఫిజికల్‌గా చూపించాల్సినటువంటి అవసరం లేకుండా
ఇటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలలో వాటిని నిక్షిప్తం చేసినటువంటి డాక్యుమెంట్స్‌ని చూపించినా కూడా ఒరిజినల్‌గానే పరిగణించాల్సిందిగా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది రావడం జరిగింది. సో, ఈ క్రమంలో చూస్తే సురక్షితమైన, భద్రతతో కూడినటువంటి సైబర్ కార్యకలాపాల నిర్వహణ. మరి డిజిటల్ ఇండియాలో మొత్తంగా చూస్తే మనము కార్యక్రమాలన్నింటినీ డిజిటలైజ్ చేసి అంతర్జాల మాధ్యమంగా అందిస్తున్న క్రమంలో సైబర్ నేరాలు పెరిగేందుకు మరెక్కువ అవకాశం ఉంటున్నటువంటి దృష్ట్యా ఇక్కడ మనం సైబర్ కార్యకలాపాల యొక్క సెక్యూరిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా డిజిటల్ ఇండియా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి విభాగాన్ని చూస్తే ప్రభుత్వ సేవలను డిజిటల్ మాధ్యమంగా అందించడము. దీన్నే మనము మొబైల్ మాధ్యమంగా కావచ్చు, లేదా అంతర్జాల మాధ్యమంగా కావచ్చు అందించేటటువంటి సదుపాయంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వివిధ ప్రభుత్వ విభాగాలు లేదా న్యాయ విభాగాల సేవలన్నింటినీ ఒకచోటకు చేర్చి ఆన్‌లైన్ వేదికల ద్వారా వాటి సేవలు సజావుగా అందేలా చూడడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మనకు ఒకటి గమనిస్తే టీ ఫోలియో అనేటటువంటి యాప్ ఒకటుందండి. ఇది తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. దీంట్లో కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, నివాస ధృవీకరణకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ సైతం ఇక్కడ అప్లై చేసుకొని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఆర్‌టీఏ అధికారులు విధించినటువంటి చలాన్లను సైతం మనం ఇటువంటి వేదికల ద్వారా చెల్లించేటటువంటి సదుపాయం అనేది మనకు రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్ వంటి నగరాలలో ఎక్కడైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారో అక్కడ కెమెరాల ద్వారా వాటిని గుర్తించి సంబంధిత వాహనం యొక్క నంబర్‌ని ట్రేస్ చేసి ఫైన్‌లు వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఫైన్‌లు ఎవరికి ఎన్ని వేశారో వారికి తెలియనట్లయితే అక్కడ వారు చెల్లించేటటువంటి అవకాశం లేదు. మరో రకంగా చూస్తే ప్రధానంగా వీరంతా అద్దె గృహాలలో ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. సో, ఉద్యోగరీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, వారు తరచుగా ఈ నివాస స్థలాలను మార్చే అవకాశం ఉంది. మరి వాటి యొక్క రెసిడెన్స్‌ని మనం సంబంధిత డాక్యుమెంట్‌లలో రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి సంబంధిత చలానాలన్నీ కూడా పాత అడ్రస్‌కే వెళ్ళినట్లయితే వారికి సంబంధిత సమాచారం అనేది తెలియదు కాబట్టి, ఇటువంటి క్రమంలో టీ ఫోలియో కావచ్చు, ఆర్‌టీఏ వారు రూపొందించినటువంటి వాలెట్ అటువంటివి ఇవన్నీ మనకు సంబంధిత చలానాలు ఎన్నున్నాయో చూపించడమే కాకుండా, అక్కడి నుంచే నేరుగా మనం చలానాలు పే చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవే చలానాలు కనుక మనం సుదీర్ఘకాలం కట్టకుండా పోతే వాహనాన్ని జప్తు చేయడమో, లేదా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడమో వంటి ప్రమాదాలు కూడా ఉంటున్నాయి కాబట్టి, ఈ ఓరియంటేషన్‌లో మనకు ప్రజలకు చేరువ చేసేటటువంటి సకాలంలో వారిని అలర్ట్ చేసేటటువంటి వేదికలుగా ఇవి మనకు పనికొస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఆన్‌లైన్, మొబైల్ ఫోన్ల మాధ్యమంగా వాస్తవంగా అందాల్సినటువంటి సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొని రావడం, క్లౌడ్ వేదికల్లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత డాక్యుమెంట్లను ఏ ప్రాంతం నుంచైనా పొందేలా అందుబాటులో ఉంచడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. ఇటీవల కాలంలో వాహనాల ఇన్సూరెన్స్‌కి సంబంధించి కూడా మనం ఫిజికల్‌గా డాక్యుమెంట్స్‌ని మన వెంట తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సంబంధిత మెయిల్‌లో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీస్‌ని చూయించినా కూడా వాటిని మనం ఫిజికల్‌గా ఒరిజినల్ పత్రాలను చూపించినట్లుగానే భావించాల్సి వస్తుందని ఇప్పటికే ఇన్‌స్ట్రక్షన్స్ రావడం అనేది జరిగింది కాబట్టి, మనకు నిరంతరం మొబైల్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తద్వారా అందులో నిక్షిప్తం చేసినటువంటి డాక్యుమెంట్స్‌ని సైతం మనం సమర్పించుకుంటే సంబంధిత చలానాల నుంచి మనం బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్లౌడ్ వేదికల్లో నిక్షిప్తం చేసినటువంటి డాక్యుమెంట్స్ సైతం ఒరిజినల్‌గానే పరిగణిస్తూ వాటిని కూడా మనం నిరంతరం అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో గమనిస్తే ఇన్సూరెన్స్‌కు సంబంధించి మనం రెన్యువల్ చేసిన తర్వాత ఆ డేట్స్ అనేది ఆర్‌టీఐ వాలెట్‌లో రిఫ్లెక్ట్ కావడం అనేది జరగట్లేదు. అదేవిధంగా పోలీసు వారి దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్‌లో కూడా అవి అప్డేట్ కావడం లేదు జరగట్లేదు కాబట్టి వీటిని మరింత తాజా సమాచారాన్ని పొందేలా చేయాల్సినటువంటి పరిస్థితి మనకక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే డిజిటల్ మాధ్యమాల్లోకి రూపాంతరం చెందించినటువంటి సేవల ద్వారా వ్యాపార నిర్వహణను అభివృద్ధి పరచడం మరియు సులభతరం చేయడం. ఇటీవల కాలంలో ఈ కామర్స్ అనేది చాలా అమోఘమైనటువంటి అభివృద్ధిని కనిపిస్తూ ఉంది. సో, దీంట్లో భాగంగా మనకు యూపీఐ సేవలనేవి రావడం జరిగింది. సులభంగా మనం పేమెంట్లు చెల్లించడానికి. అదేవిధంగా భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. వీటన్నింటి ద్వారా ఈ కామర్స్‌కు సంబంధించినటువంటి చెల్లింపులను మనం సులభంగా వారికి చెల్లించి సకాలంలో మనం వస్తువులను పొందేటటువంటి వీలు కల్పించడం జరిగింది. మొన్న కరోనా సమయంలో ఇటువంటి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అన్నీ కూడా
ఫిజికల్‌గా అమౌంట్‌ని రిసీవ్ చేసుకోవడానికి నిరాకరించిన దరిమిల వీటికి మరింత ఆదరణ పొందిన విషయాన్ని మనందరం చూసే ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఆర్థిక లావాదేవీలను ఎలక్ట్రానిక్ మాధ్యమంగా అందించడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇక్కడ మనము మన పాకెట్లలో అమౌంట్‌ని నిరంతరం క్యారీ చేయాల్సినటువంటి అవసరం లేకుండా సంబంధిత యూపీఐ అకౌంట్లు ఉంచడం ద్వారా లేదా భీమ్‌లో మనము మన యొక్క వివరాలు నమోదు చేసి మన యొక్క బ్యాంక్ పర్టిక్యులర్స్ ఇవ్వడం ద్వారా భీమ్ వంటి యాప్‌ల ద్వారా నేరుగా సదరు వ్యాపారులకు కావచ్చు, సంస్థలకు కావచ్చు నగదు చెల్లింపులు చేసేటటువంటి సౌలభ్యం మనకు ఇప్పటికే అందుబాటులోకి రావడం జరిగింది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి వ్యవస్థలను విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలలో వినియోగించడం అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గతంతో పోలిస్తే ప్రస్తుతము భూ సర్వే చేసేటటువంటి క్రమంలో మ్యాన్ పవర్ అనేది చాలా వరకు తగ్గిపోయినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ విధమైనటువంటి సర్వేలు చేయాలన్నా, రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసేటటువంటి క్రమంలో అలైన్‌మెంట్ చూడాలన్నా కూడా ప్రస్తుతం మనము డిజిటలైజ్ చేసినటువంటి రికార్డులను పరిశీలించి సంబంధిత వ్యవస్థలను చాలా తక్కువ కాలంలో ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. ఇదే ఓరియంటేషన్‌లో తెలంగాణ గవర్నమెంట్ 33 జిల్లాలను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అతి తక్కువ సమయంలో ఎటువంటి ఫిజికల్ సర్వేస్‌కి ఆస్కారం లేకుండా, ఎటువంటి మ్యాన్ పవర్‌ని అక్కడ రిక్రూట్ చేసుకోకుండా కేవలము గూగుల్ మ్యాప్స్ వంటి వ్యవస్థల ద్వారా సంబంధిత సరిహద్దులను నిర్ణయించి కొత్త జిల్లాలను ఫార్మ్ చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దాన్ని కూడా ఈ రకమైనటువంటి వ్యవస్థలను వినియోగించుకోవడంలో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. మరి డిజిటల్ మౌలిక వస్తువులను కల్పించడం మాత్రమే సరిపోదు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే, ప్రజలందరికీ కూడా డిజిటల్ అక్షరాస్యతను కల్పింపజేయడం అనేది మనం రెండవ ప్రధానమైనటువంటి విభాగంగా చూస్తాం. దీంట్లో భాగంగా డిజిటల్ ఇండియా అనేది ప్రజలందరికీ డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం కూడా తన యొక్క ప్రాథమిక విధిగానే పరిగణించి, అందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది. దీంట్లో భాగంగా సార్వత్రిక డిజిటల్ అక్షరాస్యత, దీన్నే యూనివర్సల్ డిజిటల్ లిటరసీగా మనం ఇక్కడ చూస్తాం. సో, దీన్ని దేశవ్యాప్తంగా సాధించడం, అదేవిధంగా చూస్తే దేశ ప్రజలందరికీ వినియోగపడేలా సార్వత్రికంగా డిజిటల్ వనరులను అభివృద్ధి పరచడం. మొబైల్ మాధ్యమంగా కావచ్చు, అదేవిధంగా ఆన్‌లైన్ మాధ్యమంగా కావచ్చు. ఆన్‌లైన్ అంటే ఇక్కడ కంప్యూటర్‌కి సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా వారికి అందుబాటులో ఈ సదుపాయాలన్నింటినీ పెంపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో, ఇందుకోసం మరి ప్రభుత్వం ఏం చేసింది అంటే, డిజిటల్ వనరులను లేదా సేవలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడడం. ఇక్కడ ఆన్‌లైన్ మాధ్యమంలో సునిశితంగా గమనిస్తే ప్రతి సమాచారం కూడా కామన్‌గా ఇంగ్లీష్‌లోనే లభ్యమవుతుందండి. మరి హై వాల్యూమ్స్‌లో ఉండేటటువంటి ఈ డేటా, అధిక మొత్తంలో ఉండేటటువంటి ఇంగ్లీష్ డేటాని మనం చదివి అర్థం చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి దృష్ట్యా, ఈ ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి సమాచారాన్ని భారతీయ భాషల్లో అందించడానికి గాను ప్రతి సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు, వెబ్ వెబ్ సర్వీసెస్ అందించేటటువంటి వారు కావచ్చు, తమ యొక్క సమాచారాన్ని ఇతర భాషలలో కూడా పొందుపరిచి అక్కడ అందుబాటులో ఉంచేలా చేయడం అనేది మనకు డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం అనే ఏరియాలో భాగంగా కనిపిస్తూ ఉంది. మరొక అంశాన్ని గమనిస్తే ప్రభుత్వ పాలనను అందుకునేటటువంటి క్రమంలో డిజిటల్ వేదికల మధ్య పరస్పర సహకారాన్ని సాధించడం. భారత పౌరులు ఎవరైనా ప్రభుత్వ డాక్యుమెంట్లు లేదా సర్టిఫికెట్లను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేని డిజిటల్ వేదికలను అభివృద్ధి పరచడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా మనం ఇక్కడ ఆర్టీఏ వ్యాలెట్‌కి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇంత క్రితమే చెప్పుకున్నాం, వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌ని మనం కడుతూ ఉన్నాం. మరి ఇన్సూరెన్స్ కట్టినప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మనకొక డాక్యుమెంట్‌ని సమర్పించడం అనేది జరుగుతుంది. సో, దీంట్లో 1 సంవత్సరం కాలానికి మనం దాన్ని రెన్యువల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే ఆర్టీఏ వ్యాలెట్‌లో మనకు వెహికల్‌కి సంబంధించినటువంటి ఆర్‌సీ కార్డ్ ఉంటుంది. దీన్నే మనము వాహన రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌గా చెప్తూ ఉన్నాం. దీంట్లో సైతం మనకు వాహనం యొక్క ఇన్సూరెన్స్ వివరాలనేవి మనకు లాస్ట్‌లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనము ఈ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా ఇది ఫిజికల్‌గా కాదు, సాఫ్ట్ కాపీగానే ఉంటుంది కాబట్టి సంబంధిత ఆర్టీఏ వ్యాలెట్‌లో ఉన్న ఈ ఆర్‌సీ కార్డ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవ్వగలిగితే ప్రజలకు అక్కడ అసౌకర్యం అనేది జరగదు. సంబంధిత అధికారులు ఇమ్మీడియేట్‌గా వాటిని టాలీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ గనుక చెల్లించకపోతే సంబంధిత జరిమానాను విధించేటందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఏరియాలో కొంత గ్యాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఒక పాలిసీని రెన్యువల్ చేస్తాయో సంబంధిత
అధికారులకు కావచ్చు, సంబంధిత విభాగాలకు కావచ్చు సమాచారాన్ని అందించి అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ అధికారులు సైతం తనిఖీలు చేసేటటువంటి క్రమంలో ఈ డేటా అనేది రెన్యువల్ చేసిన తర్వాత అప్డేట్ అవుతున్నట్లుగా మనకక్కడ లేదు. సో, ఇలా చూస్తే ఈ 3 వేటికవే సొంత వ్యవస్థలుగా మనకు కనిపిస్తూ ఉన్నా కూడా ఇక్కడ ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించేటటువంటి క్రమంలో ఇవి 3 కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి వస్తుంది. మరి కేవలం ఇన్సూరెన్స్‌కు సంబంధించే ఇంత మెకానిజం ఉన్నప్పుడు, ప్రభుత్వంలో అనేకమైనటువంటి విభాగాలుంటాయి. మంత్రిత్వ శాఖలు గూడా మనకు అందుబాటులో ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో వేటికవే ఉమ్మడిగా వాటి యొక్క కార్యాచరణను రూపొందించుకుంటే కాదు, అవన్నీ కూడా కలివిడిగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో చూస్తే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇంటింటి సర్వేను నిర్వహించడం జరిగింది. ఈ ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించినటువంటి సమాచారం ప్రస్తుతము 9కి పైగా మంత్రిత్వ శాఖలు తమ యొక్క వాస్తవ లబ్ధిదారుల యొక్క సమాచారాన్ని బేరీజు వేసుకునేటటువంటి క్రమంలో ఈ ఇంటింటి సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఒక ప్రాథమిక సమాచారం మనకు అందుబాటులో ఉంది. సరే, దీంట్లో నిజానిజాలు ఎంతున్నా కూడా సంబంధిత సమాచారం అనేది చాలా వ్యాలిడ్. సో, ఈ సమాచారాన్ని బేరీజు వేసుకుంటూ మిగతా డిపార్ట్మెంట్స్ కావచ్చు, మంత్రిత్వ శాఖలు కావచ్చు, ఆ సమాచారాన్ని టాలీ చేసుకుంటూ అందులో నిజానిజాలు ఏమున్నాయనేటటువంటి ఓరియంటేషన్‌లో తక్కువ సమయంలోనే మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైనటువంటి సర్వీసెస్ అందించాలి అంటే సంబంధిత విభాగాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా పరస్పర సహకారాన్ని అందించుకుంటూ సంబంధిత సేవలను ప్రజలకు అందించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఈ క్రమంలో చూస్తే ప్రధానంగా డిజిటల్ ఇండియాకు సంబంధించి 3 ఏరియాలలో భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ సాధికారతను సంపాదించుకోవడం అనేది ప్రధాన ఉద్దేశ్యంగా మనకిక్కడ కనిపిస్తుంది. దీంట్లో భాగంగా చూస్తే డిజిటల్ మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా డిజిటల్ మాధ్యమంగా ప్రభుత్వ సేవల కల్పన అనేది మనం చూసాం. డిజిటల్ మాధ్యమంగా ప్రభుత్వ సేవల కల్పన. మరొకటి గమనిస్తే డిజిటల్ అక్షరాస్యత. సో, దీంట్లో ఏ ఒక్క విభాగం కుంటుపడినా కూడా ప్రధానంగా అది డిజిటల్ ఇండియా మొత్తం కార్యక్రమాన్ని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలలో కొన్ని సందర్భాలలో 2G కనెక్షన్స్ మీదనే, అంటే మొబైల్ టెక్నాలజీలో 2G కమ్యూనికేషన్స్ మీదనే ప్రధానంగా ఆధారపడినటువంటి పరిస్థితి. మరి 2G సర్వీసెస్ ద్వారా మనకు అంతర్జాల సేవలు లభ్యం కావండి. ఇది కేవలము 3G టెక్నాలజీ నుంచి మనకు అడ్వాన్స్డ్‌గా అందుబాటులోకి రావడం అనేది జరిగింది. 3G ఉన్న దగ్గర కొంచెము అంతర్జాల సౌకర్యాలనేవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి. 4G రాకతో అంతర్జాలం యొక్క వేగం పెరిగినట్లుగా మనం గమనిస్తూనే ఉన్నాం. దీన్ని మరింతగా పెంచేటటువంటి క్రమంలో మనకు 5G ఆవిర్భావం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలా చూస్తే ఈ అంతర్జాల సౌకర్యాల యొక్క ఎవల్యూషన్ అనేది 3G యుగం నుంచి ఎక్కువ కావడం అనేది జరిగింది. మరి ప్రధానంగా ఇంకా కూడా మనం 2G మీదనే డిపెండ్ అవుతున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాలలో వారికి మనము డిజిటలైజ్ చేసినటువంటి పౌర సేవలు కల్పించాలి అంటే మరెంతో శ్రమించాల్సి ఉంటుంది. తద్వారా అక్కడున్నటువంటి టవర్స్ అన్నింటిని కూడా అప్‌గ్రేడ్ చేస్తూ అక్కడున్న 2G సర్వీసెస్‌ని మనం సమూలంగా మార్చివేసి 3Gకి గాని, 4Gకి గాని మారాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ప్రభుత్వం వారు అక్కడ అధిక మొత్తంలో మొబైల్ టవర్స్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం, అదేవిధంగా అక్కడున్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటికీ కూడా ఓఎఫ్‌సీల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మీదకు వేసుకోవాల్సి వస్తుంది. తద్వారా మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాస్‌కి యూనిఫార్మ్‌గా, యూనివర్సల్‌గా ఉండేటటువంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ అందించడానికి మనకు అవకాశం అనేది దొరుకుతుంది. మరొక దాన్ని చూస్తే మనము డిజిటల్ మాధ్యమంగా ప్రభుత్వ సేవల కల్పన. అంత క్రితం చెప్పుకున్నాం మనం. ఏ ఒక చిన్న ప్రభుత్వ ప్రయోజనం కావాలన్నా, సర్వీస్ కావాలన్నా కూడా మనం నిరంతరం కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ క్రమంలో మనం యొక్క జీవనోపాధిని కొంతసేపు పక్కన పెట్టుకొని ఆఫీసులకు వాటికి మనం సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. సో, ఈ అసౌకర్యాలన్నింటిని తగ్గించుకుంటూ గ్రామ పంచాయతీ లెవెల్స్‌లోనే సీఎస్‌సీస్ అంటే ఉమ్మడి సేవా కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, మీ సేవా కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సంబంధిత సదుపాయాలు, సర్వీసెస్ అన్నీ కూడా ఒకే చోట పొందేటటువంటి మార్గాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి ధరణి వెబ్‌సైట్ అనేది కూడా మనకిక్కడ ఈ క్రమంలోనే చూడాల్సి వస్తుంది. దీని ద్వారా భూ సంబంధ రికార్డులను కూడా మనము ఒకే చోట పొందేటటువంటి వీలుంటుంది మీ సేవ సర్వీస్ ఇట్లాంటి వాటి ద్వారా. అదేవిధంగా వీటన్నింటినీ తీసుకొచ్చిన తర్వాత
ప్రజలకు వాటిని వినియోగించేటందుకు అవసరమైనటువంటి డిజిటల్ అక్షరాస్యతను సైతం అందించాలనేది డిజిటల్ ఇండియా తన యొక్క బృహత్తర కార్యక్రమంగా ప్రాథమిక విధిగా నిర్ధారించుకొని ఈ 3 విభాగాల మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది. వీటి తర్వాత దీనిని మరింతగా ప్రజలకు చేరువ చేసేటటువంటి క్రమంలో ఒక 9 కీలక ఏరియాలను మూల స్తంభాలుగా పరిగణించి వాటిని అమలుపరిచేటటువంటి బాధ్యతను వేసుకుంది. తద్వారా భవిష్యత్ భారతాన్ని డిజిటల్ మయం చేయడానికి గాను కంకణం కట్టుకున్నట్లుగా మనకిక్కడ డిజిటల్ ఇండియా కార్యక్రమం కనిపిస్తూ ఉంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.